గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్, ఒక మేధావి వర్గానికి సంబంధించిన మీరు తెలంగాణ ప్రభుత్వం వల్ల తెలంగాణ ప్రజలకి మంచి జరుగుతోందా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మంచి జరిగింది అనిపించిందా? ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు ఏంటంటే అధికారాన్ని స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్నారు. దానికోసం ఎవరు ప్రశ్నించినా ఇది పద్ధతి కాదు అనే సూచన చేసినా వాళ్ళందరి మీద విరుచుకపడ్డారు. అది పెద్ద తప్పు. అధికారాన్ని ఆ రకంగా వాడుకోవాల్సింది కాదు. సమస్త ప్రజల యొక్క పోరాటాల వల్ల వచ్చిన రాష్ట్రంలో అధికారాన్ని సమస్త ప్రజలు కలిసి ఉపయోగించుకోవటానికి సమస్త ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించటం అనేది పద్ధతి. ఆ పద్ధతిని వాళ్ళు పాటించలేదు. ఆ విలువను వాళ్ళు తుంగలో దొక్కిండ్రు. దానివల్ల తెలంగాణ ప్రజలు చాలా నష్టపోయినరు. దానికి ప్రజలు కూడా జవాబు చెప్పిండ్రు. అది ఒక మాట. ఇవాళ మనం అడగవలసింది ఏంటంటే కనీసము భాగస్వామ్యానికి అవకాశం ఉంది, అంటే చెప్పుకోవటానికి అవకాశం ఉంది. ఈ ప్రభుత్వం కొంత వెసులుబాటు కల్పిస్తున్నది ప్రశ్నించటానికి. ఇవాళ కీలకం ఏంటంటే ఆర్థిక నీతి అనేది ఈ ఉద్యమ విలువల వెలుగులో మనం నిర్వచించుకోవాలి. అది నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి దోహదపడాలి. ప్రభుత్వమే కులగణన చేసింది. ఇదివరకు ఎవరు ఆ సాహసం చేయలేదు. అసమానతలు ఎంత ఉన్నాయి అనేది అంచనా వేసిండ్రు, లెక్కగట్టిండ్రు. వాటి ఆధారంగా అసమానతలతో మనం ఇవాళ గుర్తించగలుగుతున్నాం. వాటిని తొలగించడానికి ఏం చేయాలనేది ఇవాళ రెండవ కీలకమైన ప్రశ్న వేసుకొని మనం ఆర్థిక విధానాన్ని, నీతిని తయారు చేసుకోవాలి. నా దృష్టిలో ఇవాళ చాలా కీలకమైన ప్రశ్న అదే. ఆర్థిక నీతి ఎట్లుంటే బాగుంటుంది అనేది. మన ఉద్యమ అనుభవాల వెలుగులో ఇప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఆర్థిక నీతిని మీద దృష్టి పెడితే బాగుంటుంది. బీఆర్ఎస్ వాళ్ళు నిజంగానే సీరియస్గా ఉంటే, చిత్తశుద్ధి కనుక ఉంటే ఇవాళ సీరియస్గా వాళ్ళు ఈ విషయాల మీదే దృష్టి పెట్టాలని చెప్పి నేను భావిస్తున్నా. ఆ విషయాల మీద దృష్టి పెట్టాలి, ఆ విషయాల మీద మాట్లాడాలి. నువ్వు మళ్ళీ గదే పాత పద్ధతుల్లో నేను మాట్లాడితే నేను తప్పులు చేస్తానండి, మళ్ళీ నాకే అధికారం ఇవ్వండి అంటే ఇది విచిత్రంగా అనిపిస్తున్నది నాకైతే. ఈ ప్రభుత్వంలో వెసులుబాటు బాగుంది, ఏదైనా చెప్పుకోవడానికైనా చేయడానికైనా మీరు అంటున్నారు. నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది సార్. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మొన్న బాన్సువాడలో తన గోడును ఓపెన్గా వెళ్ళబోసుకున్నారు. గత ప్రభుత్వంలో ఉన్నకాడికి ఉంటే ఎంతో బాగుండేది, ఇక్కడికి వచ్చి ఆయనతో ఉన్నది పాడు చేసుకున్నట్లయింది నా పరిస్థితి, దేనికి నిధులు రిలీజ్ చేస్తలేరు, ఉన్నది కూడా నేను పొడగొట్టుకున్న పరిస్థితి అని చెప్పేసి గోడును వెళ్ళబోసుకున్నారు. ఎందుకు ఇట్లా యూటర్న్ తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు కూడా? ఏమో, అదే ఆయనని అడిగితే కానీ తెలుస్తుంది అండి. నన్ను అడిగితే ఆయన గురించి నేను ఎందుకు చెప్పాలి? అది కరెక్ట్ కాదు కదా సార్. నేను చాలా వాస్తవంగా చెప్పింది ఏంటంటే ఆర్థిక నీతి గురించి సీరియస్గా ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది అని చెప్తున్నా. అది నేను కట్టుబడి ఉన్నా, దానికోసం ఆలోచిస్తున్నా, మాట్లాడుతున్నా. దాన్ని సాధించుకోవటానికి ఏం చేయాలనే విషయంపై సీరియస్గా దృష్టి పెడుతున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి సార్, మీకు ఉన్న అనుబంధం, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తనది చాలా ప్రముఖమైన పాత్ర. ఆ పాత్రని మీరు ఎట్లా గుర్తు చేసుకుంటారు? ఏమని గుర్తుకొస్తుంది పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటే? అంటే కలిసి చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నాం కదా. ముఖ్యంగా నాకు బాగా గుర్తుకొచ్చేది మాన్కోట ఘటన. మాన్కోటకు జగన్మోహన్ రెడ్డి రావాలని నిర్ణయించుకున్నప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చి యాత్రలు చేస్తే, ఆంధ్ర నాయకులందరూ ఇక్కడ యాత్రలు చేస్తే ఇంకెక్కడి తెలంగాణ, మనం కొట్లాడిన దానికి ప్రయోజనం ఏంది, ఇంతమంది పిల్లల బలిదానాలకు అర్థమే ఉంది అని చెప్పి అందరూ కూడా సీరియస్గా ప్రశ్నించి అప్పుడు ఏం చేసిండ్రంటే వాళ్ళను అడగటం మొదలుపెట్టారు. వాళ్ళను దానికోసం అందరూ మాట్లాడుకొని వాళ్ళు చర్చ చేసిన తర్వాత ఒక కార్యాచరణ తీసుకున్నారు. వరంగల్లో ఉన్న జేఏసీ అప్పుడు అందరూ మాట్లాడి వాళ్ళు ఒక వారం రోజులు కార్యాచరణ తీసుకొని చివరి రోజున బంద్ తర్వాత ఇక ఆయన పర్యటనను అడ్డుకోవటానికి అందరు కదలాలనే పిలుపు ఇది జరిగింది. ఆ సందర్భంగా వరంగల్ వెళ్ళి నేనున్నాను ఒక 3 రోజులు. అప్పుడు ఆయనతోనే కలిసి పనిచేయాల్సి వచ్చింది. ఆయనతో అప్పుడు కలిసి ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం దాన్ని అడ్డుకోవటానికి ఏం చేయాలి, వాస్తవానికి జరగవలసిందేంది అన్నీ చర్చించుకున్నాం. తర్వాత నన్ను అన్నాడు, ఇది జరగాలంటే మీరు హైదరాబాద్ పోయి కేసీఆర్ గారితో మాట్లాడాలి సార్, సార్ను కూడా ఒప్పించి ఒక ప్రకటన సార్ కూడా ఇప్పిస్తే బాగుంటుంది, సార్ నుంచి కొంత మనకు అందరం కూడా సహాయకారిగా ఉంటుంది అంటే అప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన.
వచ్చిన తర్వాత సార్తో మాట్లాడితే విషయాలన్నీ విన్నాక సరే అని ప్రకటన చేసిండ్రు. నేను కూడా టీ ఛానల్లో కూర్చొని అవసరం ఏంటిది, మాన్కోట ఇలా మీ జగన్ యాత్రను అడ్డుకోవటానికి చేస్తున్న ఈ ప్రయత్నం ఎందుకు వచ్చింది, ఈ ప్రయత్నం ఎందుకు అవసరమైంది అని మేము వివరించినాం. తర్వాత పోయి మళ్ళీ తెల్లవారు వెళ్ళి అక్కడ ఇక దిగి అక్కడ కార్యక్రమాన్ని మేము దిగినప్పుడు మేము 20 మంది ఈటెల రాజేందర్ గారు మేము కొంతమంది మేము మిగిలిపోయి ఉన్నాం. అక్కడ దిగిన తర్వాత మేము బయలుదేరి వెళ్తుంటే ఇక ఒకరు 3000 మంది జాయిన్ అయిపోయినారు. ఆ 3000 మందితో వచ్చి మేము అక్కడ కూర్చున్నాం. ఎట్లయినా చేసి పర్యటనను అడ్డుకోవాలనే ఆలోచనతో మేము అందరం అక్కడ రైల్వే స్టేషన్ ఎదురుగా కూర్చొని ఉన్నాం. అప్పటికే ఇక పెద్ద ఘర్షణ జరిగింది. చివరాఖరికి గవర్నమెంటే ఆయన పర్యటనను రద్దు చేసి అరెస్ట్ చేసింది. అట్లా ఆయనతోని అనుబంధం. ఆ తర్వాత చాలాసార్లు కలుసుకున్నాం. వరంగల్ ఉద్యమ నిర్మాణంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు విశదీకరించి ఏం చేస్తే బాగుంటుంది జేఏసీ తరఫున అని కొన్ని సూచనలు ఇచ్చిపోయిండు. జేఏసీని కార్యాచరణ ఎట్లా చేస్తే బాగుపడుతుంది వరంగల్లో అని అట్లా చాలా విషయాలు మాతో మాట్లాడటం జరిగింది. అట్లా ఒక అనుబంధం అనేది ఏర్పడ్డది. ఆయన ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు చైర్మన్ అయినప్పుడు, ఎమ్మెల్యే అయినప్పుడు సంతోషించినాం. ఎందుకంటే ఆయన చేసిన కృషికి గాను గుర్తింపు అయితే దొరికింది అని, ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు దొరికిందని సంతోషపడ్డాం. అప్పుడు ఆయనకు ఫోన్ చేసి మాట్లాడిన కూడా ఆ సమయంలో అది ఆయనతో అట్లా ఒక వ్యక్తిగతంగానే అనుబంధం. ఇప్పటి రాజకీయ నాయకత్వం ఏం నేర్చుకోవచ్చు సార్ పెద్ది సుదర్శన్ రెడ్డి కథ? అంటే సుదర్శన్ రెడ్డి నిజాయితీగా చేసిండప్ప. తను ప్రజల కోసం నిలబడ్డాడు, పనిచేసిండు. నర్సంపేట అభివృద్ధి కోసం కూడా చాతనైనంత కృషి చేసిండు. అన్ని విధాలుగా ఆయన చేయవలసిందంతా అంటే ప్రజలే కేంద్రంగా పెట్టుకొని పనిచేసిన నాయకులు ఒక గుర్తింపు గౌరవం ఎట్లుంటుందంటానికి మొన్న ఆయనకు చనిపోయినప్పుడు నివాళులర్పించడానికి వచ్చిన ప్రజలను చూస్తే మనకు అర్థమవుతుంది. అది ఆయన నుంచి నేర్చుకోవాల్సింది. చిత్తశుద్ధితో పనిచేసిండు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చినా ఆయన వెనుకకు జరగలేదు. పట్టుదలతో, మొండి పట్టుదలతో నిలబడి పనిచేసిండు. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొంత తెలంగాణ విషయంలో భావోద్వేగంగానే మాట్లాడతారు. ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు జనసేన ఎట్లా ఇప్పుడు తెలంగాణలో యాప్ చేసుకుంటారంటారా జనాలు? ఇప్పుడు తెలంగాణకు వచ్చి తెలంగాణ గురించి ఇంతమంది ప్రాణాలు పోయినాక, ఇంతమంది త్యాగాలు చేసినాక వచ్చి తెలంగాణ పైన అడ్డగోలుగా మాట్లాడితే ఈ సమాజం సహించదండి. అది ఎవరైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇక్కడి నాయకులే కానీ, అక్కడి నుంచి వచ్చిన నాయకులే కానీ ఈ ఉద్యమాన్ని అర్థం చేసుకొని ఆ ఉద్యమ స్ఫూర్తితో మెసులుకుంటే ప్రజలు ఆమోదిస్తారు, ఆదరిస్తారు. లేకపోతే మాత్రం ప్రజలు స్వీకరించారు. 2018 ఎన్నికల్లో చంద్రబాబు వచ్చి ప్రచారం చేసినప్పుడు ప్రజలు తిరస్కరించారు, చాలా గట్టిగానే తిరస్కరించారు. అది అనుభవము పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి. ఇక్కడికి వచ్చి తెలంగాణ ఏర్పాటుని, ఎందుకంటే అనేక సంవత్సరాల దశాబ్దాల అవమానాలకు ఒక పరిష్కారంగా తెలంగాణ డిమాండ్ ముందుకొచ్చింది. తెలంగాణ ఉద్యమం సాగింది. అట్లాంటి పరిస్థితుల్లో తెలంగాణకు సంబంధించి మరి ప్రజలు ఎందుకు చేయవలసి వచ్చిందనేది అర్థం చేసుకోకుండా మాట్లాడితే ప్రజలు దాన్ని అస్సలు సహించరు. అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇక్కడ వచ్చి తిరిగితే మాట్లాడితే ఎవరు అభ్యంతరం చెప్పారు. కానీ తెలంగాణను కించపరిస్తే మాత్రం తెలంగాణ ప్రజలు సహించరు. అంటే ఆయన కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు కదా సార్, అంటే విభజనకు వ్యతిరేకం కాకపోయినా విభజించిన తీరుకు వ్యతిరేకం. ఏం తీరు ఏముంటుందండి? ఈ తీరు ఏముంటుంది? అందులో ఎన్ని తీరులు ఉంటాయో చెప్తే నేను ఏ తీరు కరెక్ట్ అనేది మాట్లాడితే నేను అర్థం చేసుకుంటా. మీరైనా అర్థం చేసుకొని అడగవలసిన ప్రశ్న ఏంటంటే ఎన్ని తీరులు ఉంటాయి? మీరు ఆయన్ని అడిగినాక నేను సమాధానం చెప్తా. ఒకటే తీరు ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం బిల్లు తెస్తారు, విభజిస్తారు. అదే పద్ధతిలో విభజన జరిగింది. సంప్రదింపులు జరగలేదా అంటే కాంగ్రెస్ పార్టీ సంప్రదించింది, తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా సంప్రదింపులు చేసి ప్రకటన చేసింది, చేయలేదా? 2014-9 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విస్పష్టంగా తెలంగాణకు అనుకూలమైన ప్రకటన చేసింది. ఎవరు చేయలేదు చెప్పండి? సిపిఐ చేసింది, న్యూ డెమోక్రసీ పార్టీ చేసింది, మావోయిస్టులు కూడా చేసిండ్రు. ఎవరు చేయలేదు దీనికి? అక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న దళిత ఉద్యమం కూడా దీనికి మద్దతు ప్రకటించింది. ఈయన ప్రకటించినాకనే కదా తెలంగాణ అనౌన్స్ చేసింది. ఎవరికి ఇష్టం లేదు ఇక చెప్పండి మీరు తెలంగాణ?
అక్కడి ప్రజలకేం వ్యతిరేకత లేదు, ఉమ్, అక్కడి నాయకులకు దాన్ని అధికారం పోతుందనే బాధ ఒకటే మిగిలిపోయింది. అందువల్ల వాళ్ళు వద్దన్నారు. మీరు ఆ అధికారాన్ని వెంపర్లాడుతున్న నాయకుల వెంట ఉంటారా, అశేషమైన ప్రజల వెంట ఉంటారా అనేది మీరు తేల్చుకోవాల్సిన ప్రశ్న. అది తెలంగాణ సమాజం ముందు ఆ అనుమానాలు ఏమి లేవు. ఉమ్, ఒకటే తీరు ఉంటుంది, ఆ తీరులోనే చట్టం అయింది. దానికి బీజేపీ మద్దతు ఇచ్చింది, సిపిఐ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, ఇంకా చాలా పార్టీలు కూడా ఆ రోజు తెలంగాణకు మద్దతునిచ్చినాయి. బీఎస్పీ కూడా ఇచ్చింది మద్దతు, ఇయ్యలేదా? ఉమ్. ఆ.